ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి పిల్లలకి గాజర్ కా హల్వా అలాగే కేకులు కూడా ఇష్టం. ఈ రెండు కలిపే ఈ రెసిపీ అనేది ఎలా చేయాలి, దానివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి కూడా చెప్తారా? పిల్లలకి సమ్మర్ కి విటమిన్ సి తో పాటు విటమిన్ ఏ కూడా ఎక్కువ కావాలి. ఎందుకంటే చర్మ సంరక్షణకి ఇమ్యూనిటీకి అతి ముఖ్యమైన పాత్ర విటమిన్ ఏ. క్యారెట్ అంటే బీటా కెరోటిన్ బాగా ఎక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీకి చాలా మంచిది. దీంతో పాటు పిల్లలకి తేనె ఖర్జూరం వాడితే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. అందుకని డ్రై నట్స్ బాగా వేసి పన్నీర్ వేసి హల్వా లాగా చేసి వాళ్ళకి తినడానికి కేక్ లాగా తయారయ్యేటట్టు స్పెషల్ గా పిల్లలకి క్యారెట్ తో పన్నీర్ తో గాజర్ హల్వా పన్నీర్ కేక్ ఎలా చేయాలో ఇప్పుడు స్పెషల్ గా చూద్దాం. క్యారెట్ పన్నీర్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1.5 కప్పు, పన్నీర్ 100 గ్రాములు, ఖర్జూరం ముద్ద 1 కప్పు, నానబెట్టిన జీడిపప్పులు 1/2 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, బాదం స్లైసెస్ 2 టేబుల్ స్పూన్లు, మేగడ 1 టేబుల్ స్పూన్, యాలక్ పొడి కొద్దిగా. ముందుగా ఒక పాత్ర తీసుకుని పొయ్యి మీద పెట్టి డ్రై నట్స్ని వేపించడానికి కొద్దిగా మేగడ వేసేసాం. ఆ మేగడలో బాదము చిలికలు, అట్లాగే క్యారెట్ తురుము, ఈ రెండింటిని సన్న సెక్క మీద కదుపుకుంటూ 8-10 నిమిషాల సేపు వేగనివ్వాలి. వేగేసరికి క్యారెట్ రంగు అట్లా మారుతుంది. కొద్దిగా అట్లా ఉడికిన తర్వాత అందులో నల్ల ఖర్జూరాన్ని గింజలు తీసేసి పేస్ట్ చేసుకున్న ఖర్జూరం ముద్దని ఈ క్యారెట్ తురుములో వేసేసి మనం మెల్లగా కదుపుకుంటూ వేడి చేస్తాం. ఆ వేడికి ఖర్జూరం ముద్ద కరుగుతుంది, జిగురు వస్తుంది. ఇందులో సువాసన కోసం యాలకు పొడిని కూడా వేసేస్తాం. ఇలా క్యారెట్ తురుమంతా కూడా ఖర్జూరం తీపిలో ఉడికిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో జీడిపప్పు ముక్కలు, తేనె, ఈ రెండింటిని మూత వేసి ఒక మెత్తగా నలిగేటట్టు తిప్పాలి. జీడిపప్పు పేస్ట్ అట్లా చేసుకున్న తర్వాత అందులో పన్నీర్ని చిదిమేసేసి ఈ జీడిపప్పు పేస్ట్లో వేసేసి మెత్తగా మిక్సీ వేసేసి పేస్ట్లా చేసుకోవాలి. క్రీమ్ లాగా వస్తుంది అనమాట. కేక్ తయారు చేయడానికి మన ఇంట్లో ఉండే గుంట ట్రే లాంటిది ఒకటి తీసుకుని అందులో క్యారెట్ హల్వా ఏదైతే చేసామో అది అడుగున వేసేసి స్పూన్తో అట్లా ప్రెస్ చేస్తే చక్కగా దగ్గరగా కలుస్తుంది. పన్నీర్ జీడిపప్పు క్రీమ్ దానిపైన వేసేసి స్పూన్తో అట్లా సర్దేయాలి. ఆ తర్వాత పైన క్యారెట్ తురుము ఇట్లా గార్నిషింగ్ చేసేస్తాం. దానిపైన పిస్తా ముక్కలు, గులాబీ రేకులు కొద్దిగా అట్లా చల్లేస్తాం. కొద్దిగా చల్లారిన తర్వాత మనకు కావాల్సిన షేపులో కేక్ ముక్కల్ని అట్లా కట్ చేసుకుంటాం. చూసారు కదండి, ఎంత రుచికరంగా ఉండే ఈ గాజర్ పన్నీర్ కేక్ ని తయారు చేసుకునే విధానం ఏంటో. మరి ఇలాంటి మరెన్నో రెసిపీస్ ని పిల్లలకి ఆరోగ్యవంతంగా తయారు చేయాలనుకుంటున్నారా? డాక్టర్ గారు, మరి ప్రకృతి వైద్య విధానంలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా చాలా పెద్దపీట వేస్తూ ఉంటారు కదా. దానికి సంబంధించి ఆరోగ్యాలయంలో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతాయో ఒకసారి చూపిస్తారా? శరీరం కాస్త జిమ్, ఎక్సర్సైజులు, ఆసనాలు చేసి మంచి డైట్ తిని బాగున్నప్పటికి కూడా మైండ్ బాగోపోతే అనేక రకాల సమస్యలు వచ్చేస్తుంటాయి. కానీ అలాంటి వాళ్ళకి ఒత్తిడిని తగ్గించడానికి మెడిటేషన్ బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు 1 గంట సమయం ఈ మానసిక ఆరోగ్యం కొరకు ఈ మెడిటేషన్ హాల్లో ఉదయం 8:30 to 9:30 సమయం అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ వస్తూ ఉంటారు. వాళ్ళకి కామెంటరీ ఇస్తూ ఉంటారు. దానికి తగ్గట్టు వాళ్ళ కళ్ళు మూసుకుని మనసుని, భావాల్ని ఆ కామెంటరీ ద్వారా అట్లా కాస్త లగ్నం చేసి వెళ్ళినప్పుడు బీపీ తగ్గుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, ఎనర్జీ లెవెల్స్ పెరిగినట్టు అనిపిస్తాయి. కానీ ప్రతిరోజు ఉదయం పూట ఆ క్లాస్ అట్లా ఉంటుంది. సాయంకాలం 5 to 6 ఖాళీ కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే సమయం అని ఈవినింగ్ 5 to 6 కూడా పెట్టడం జరిగింది. రాజయోగా మెడిటేషన్ అనేది ఎక్కువగా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. మన కర్మేంద్రియాల పైనను జ్ఞానేంద్రియాల పైనను మనం రాజులాగా ఉండి గుర్రాన్ని కళ్ళాలు పెట్టి ఎట్లా పట్టుకుంటామో కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మనం అట్లా పట్టుకోవాలన్నమాట. గ్లాసెస్ అవి కూడా ఫిక్స్డ్ గా ఉంటాయి. సౌండ్స్ అసలు బయటికి లోపలికి బయటికి రావాలి. వీళ్ళకి ఏంటంటే మనసు డిస్టర్బ్ అవ్వకుండా కాస్త ఏకాంతంలో ఎక్కువసేపు క్లాస్ వినాలన్నా, ధ్యానం చేసుకోవాలన్నా అనుకూలంగా ఉండటం కోసం ఇలా చేస్తాం. సాధకులకి మానసిక ఆరోగ్య సంబంధమైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి కూడా ఇక్కడ ఏర్పాటు స్పెషల్ గా ఉంటుంది. ఏ ప్రకృతి ఆశ్రమాలకి, ఏ హెల్త్ సెంటర్స్కి వెళ్ళినా ఫిజికల్ హెల్తే ప్రధానంగా చూస్తారు. కానీ ఇక్కడ ఆరోగ్యం అంటే కేవలం శారీరక ఆరోగ్యమే కాదు, దీనికంటే ముఖ్యమైనది మానసిక ఆరోగ్యము. అందుకని దాన్ని పెంపొందించుకుంటే పర్మనెంట్ సొల్యూషన్ మనకు లభిస్తుంది. అందుకని మానసికమైన ట్రీట్మెంట్ కి మెడిటేషన్, వ్యక్తి పరివర్తన అనేది చాలా ముఖ్యం. వ్యక్తి పరివర్తనే విశ్వ పరివర్తన. అంటే మనిషి బాగుంటేనే సమాజం బాగుంటుంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై. మనుషులు అంటే మంచి మనసు ఉంటేనే మనిషి. అందుకని ఆ మనసు మంచిగా ఉండటానికి, సన్మార్గంలో ఆలోచనలు నడవటానికి కోసం ధ్యానం ఒక ట్రాక్ లో పెట్టడానికి బాగా ఉపయోగపడుతుంది.
ఓకే. అందుకని ప్రతిరోజు ఆరోగ్యాలయంలో అందరు సాధకులకి మానసిక పరివర్తన కోసం ప్రయత్నం ఇట్లా చేస్తూ ఉన్నాం. చూసారు కదండి, మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా ఆరోగ్యం అంటేనే శారీరక మానసిక ఆరోగ్యం, ఈ రెండు బాగుంటేనే సంపూర్ణ ఆరోగ్యంగా మనం దాన్ని పిలుస్తాం. కాబట్టి డాక్టర్ గారు చెప్పినట్టు మనం ఇంట్లోనే కాసేపు మెడిటేషన్, అలాగే కొన్ని వ్యాయామాలు, కొన్ని ఆహార నియమాలు, ఈ 3 పాటిస్తే చాలు, ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. 800 కోట్ల జనాభాలో 100 కోట్ల మంది ఊబకాయలని ఈ మధ్య ఒక సర్వే విడుదల చేసింది రిపోర్ట్ని. ముఖ్యంగా ఈ పొట్ట నడుము భాగంలో ఉండే కొవ్వు వల్ల అన్నిటికంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. అవును, అంటే లంగ్స్ మీద ప్రభావం పడుతుంది కాబట్టి. అందుకని ఈ భాగాల్లో కొవ్వును కరిగించి కాస్త సన్నగా భాగాలు చేసి లంగ్ కెపాసిటీని బాగా పెంచడానికి, ఎనర్జీ లెవెల్స్ని పెంచడానికి ఉపయోగపడే స్పెషల్ ఒబిసిటీ రిడక్షన్ వ్యాయామాలు చూద్దాం. శరీరం మొత్తంలో కొవ్వు బాగా కరగటానికి ఉపయోగపడే 3 వ్యాయామాలు ఇప్పుడు చూడబోతున్నాం. ముందుగా వెల్లకిలా పడుకున్న తర్వాత చేతుల్ని తల వెనక భాగానికి అట్లా తీసుకెళ్ళాలి. 2 చేతుల్ని కలిపి ఒకేసారి పైకి లేపాలి. 2 కాళ్ళను పైకి లేపి ముడవాలి. తల ఛాతీ కూడా పైకి లెగుస్తుంది. తల పైకి లేచినప్పుడు కాళ్ళు కూడా పైకి లెగుస్తాయి. మళ్ళా చాపేస్తాం. చూడండి, ఇట్లా చేయటం ద్వారా పిక్కలు, తొడల భాగము, సీటు భాగము, పొట్ట భాగము, జబ్బల భాగము, వీటన్నిటిలో ఉండే కొవ్వుని బాగా కరిగించడానికి వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. ఇక రెండో వ్యాయామం, వెల్లకిలా పడుకున్న తర్వాత 2 కాళ్ళ పాదాలని సీటు భాగం దగ్గరికి లాక్కోవాలి. తల భుజాల భాగం నేలకు అందుతుంది. ఒక సీటు భాగాన్ని మాత్రమే పైకి లేపాలి, అట్లా దింపాలి. మళ్ళా పైకి లేపాలి, మళ్ళా నార్మల్ స్థితి కిందకి తీసుకురావాలి. ఈ విధంగా చేయటం ద్వారా తొడల భాగం, సీటు భాగం, వెనక భాగంలో ఉండే కొవ్వు బాగా కరగటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే మోకాళ్ళ నొప్పులున్నా, మడాల నొప్పులున్నా, ఇతర కాళ్ళ నొప్పులున్నా, బరువు తగ్గాలనుకున్న వారికి ఇవన్నీ బాగా ఉపయోగపడే వ్యాయామాలుగా చేసుకుంటే బాగుంటుంది. ఇక 3వ వ్యాయామం, వెల్లకిలా పడుకున్న తర్వాత సీటు కింద భాగంలో చేతులు అట్లా పెట్టి చాపేస్తాం. 2 కాళ్ళను పైకి లేపేసి గాల్లో ఒక కాలు స్ట్రైట్ గా చాపినప్పుడు మరో కాళ్ళను ముడుస్తాం. ఈసారి ముడిచిన కాళ్ళను చాపితే అవతల కాలు అట్లా ముడవటం జరుగుతుంది. ఆల్టర్నేటివ్ లెగ్ ఫోల్డింగ్ అండ్ స్ట్రైటనింగ్. ఇలా చేయటం ద్వారా పిక్కలు, తొడల భాగం, సీటు భాగంలో ఉండే కొవ్వుని కరిగించడానికి ఇది చాలా చాలా మంచి వ్యాయామం. కాబట్టి పెద్ద వయసు వారు, బాగా ఓవర్ వెయిట్ ఉన్న వారికి ఇవి 3 బెస్ట్ వ్యాయామాలు అని చెప్పొచ్చు. చూసారు కదండి, మరి ఇంట్లో ఉండే వెయిట్ లాస్ అనేది చాలా సులువుగా తెచ్చుకోవచ్చు. డాక్టర్ గారు ఈ రోజు చూపించిన వ్యాయామాల్ని వెయిట్ లాస్ చేయాలనుకునే ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేసి చూడండి. డాక్టర్ గారు, మరి రక్షణ వ్యవస్థ అన్నది సమ్మర్లో పెరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు, కానీ ఇప్పుడు తగ్గడం కూడా మొదలవుతుంది సమ్మర్ ఎండింగ్ వచ్చేసరికి. మరి రక్షణ వ్యవస్థను మెరుగుపరచుకోవడానికి ఎలాంటి హెల్త్ టిప్ పనికొస్తుందో ఒకసారి చెప్తారా? అందరి ఇళ్లలో అల్లం ఉంటుంది. పుదీనా కూడా అందరు కుండీల్లో కాస్త పెట్టుకుంటున్నారు, లేదా మార్కెట్లో కూడా మంచిగా ఫ్రెష్గా దొరుకుతుంది. చిన్న అల్లం ముక్క బాగా నూరేసేయాలి. అంత పుదీనా తీసుకుని ఈ 2 నీళ్ళల్లో వేసేసి బాగా మరిగించాలి. మరిగిన తర్వాత వడకట్టేసేసి ఆ డికాక్షన్ లాంటి దాన్ని తీసుకుని అందులో తేనె, నిమ్మరసం వేసుకుని ఈ సమ్మర్ లో కనుక 1 కప్పు, అటు పిల్లలైనా ముసలివారైనా పెద్దవారైనా త్రాగితే ఇమ్యూనిటీ బూస్టింగ్ కి ఇది బాగా పనికొస్తుంది. అల్లంలో జింజరాల్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ బూస్టింగ్ కి బాగా పనికొస్తాయి అన్నమాట. అట్లాగే పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి సమ్మర్ లో మన సిక్ అవ్వకుండా బాగా రక్షిస్తాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.